సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక అద్భుతమైన అంశం బయటకు తీసుకొచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే 300 కేసెస్లో 2038 కోట్ల రూపాయలు ట్యాక్సీలు కట్టాల్సిన ఎగ్జెంప్ట్ అయినాయి. నిజానికి మాట్లాడితే అందులో చాలా వరకు ఫార్మర్స్ అని చెప్పి, అంటే రైతులకు ట్యాక్సేషన్ ఉండదు కాబట్టి రైతుల పేరు చెప్పుకొని ట్యాక్సులు నెగ్గొట్టిన జాబితాను ఒకటి సిబిడిటి బయటకు తీసింది. ఒకసారి వివరాలు చెప్తారు. నిజంగా రైతులు అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే సరే, అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటేనే వస్తుంది. మీరు ఇక్కడ మీరు టెర్రస్ మీద మీరు బాల్కనీలు కల్టివేట్ చేయలేరు కదా. అఫ్ కోర్స్ ఎస్, దట్ ఈస్ వాట్. సో నేను చెప్తాను చూడండి, ఆ రైతు అజిటేషన్ నడుస్తుంటే మీరు చూసుంటారు, చాలా మంది బిఎండబ్ల్యూలో వస్తున్నారు, మెర్సిడీస్లో వచ్చారు, అజిటేషన్ చేస్తున్నారు. మేము పేదోళ్ళము, యూ షుడ్ నాట్ అలౌ దిస్ లా, కొత్త చట్టం తీసుకొచ్చారు మోదీ గారు, దాన్ని తీసేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఇది తీసుకొచ్చిన ఏం చేశారు సాయి గారు, ఇప్పుడు ఏడుస్తున్నారు ఇదే మనుషులు. ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్లో, పెద్ద పాలిటిక్స్ అక్కడ. ఎనీవే, ఈ పర్టికులర్ కేసులో మీరు ఇదొక లిమిటెడ్ పీరియడ్ సర్వే చేశారు సాయి గారు. ఏఐ యూజ్ చేసి వీళ్ళు సర్వే చేసి 310 కేసెస్లో మీరు చెప్పినట్లు 2038 కోట్లు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేశారు. ఎందుకు? వీఆర్ ఫార్మర్స్. దాంట్లో అనలైజ్ చేశారు వీళ్ళు. అండ్ క్లెయిమ్ చేసిన అమౌంట్ 50 లక్షల నుంచి 400 కోట్ల దాకా ఉంది. కానీ ల్యాండ్ హోల్డింగ్ ఎంత రాని ల్యాండ్ హోల్డింగ్ అంటే జీరో. అంటే మీరు జీరో ల్యాండ్ హోల్డింగ్ పెట్టుకొని 400 కోట్ల ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో 310 కేసెస్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్, విచ్ మీన్స్ ద ట్యాక్స్ ఫర్ ద గవర్నమెంట్ ఇస్ గాన్ 238 కోట్లు. తో వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా కొంచెం ముందుకెళ్తే సాయిగాలు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ వచ్చింది. దాంట్లో చాలా టూల్స్ వాడి నాన్ జెన్యున్ క్లెయిమ్స్ని వీళ్ళు పట్టుకున్నారు. క్యాపిటల్ గెయిన్స్ని యూజ్ చేసి ఫార్మ్ ఇన్కమ్ అని చూపిస్తున్నారు. తో వీళ్ళేం చేశారు, వీళ్ళు ఇంకా స్మార్ట్ సిబిటి వాళ్ళు శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేశారు. వీళ్ళు చెప్పిన చెగా చూస్తే అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ వచ్చింది, అపార్ట్మెంట్ వచ్చేసింది అక్కడ. వీళ్ళేమో ఫామ్ ల్యాండ్ అంటారు దాన్ని. సో వీళ్ళేం చేశారంటే బేసిక్లీ సాయి గారు, వీళ్ళు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి బ్లాక్ మనీ, లెజిటిమేట్ బ్లాక్ మనీ కన్వర్ట్ చేయడానికి కూడా ఇది యూజ్ చేశారనమాట, ఇల్లిజిటిమేట్ బ్లాక్ మనీని. ఓకే, సో వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ని అమ్ముకున్నారు చాలా కేసెస్లో. అమ్మేసి దాని మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తారు, ఇన్కమ్ అని చూపిస్తున్నారు దాన్ని. కానీ వీళ్ళ దగ్గర అగ్రికల్చర్ యాక్టివిటీ లేదు. దెర్ ఇస్ నో అగ్రికల్చర్ యాక్టివిటీ. సో డిస్ప్రొపోర్షనేట్ టు ద సైజ్. అంటే మీ దగ్గర 2 ఎకర్లు పెట్టుకొని మీరు 30 కోట్ల ఎగ్జంప్షన్ అడుగుతున్నారు మీరు. నో కనెక్షన్ అబ్సల్యూట్లీ. సో చాలా మటుకు దట్స్ వాట్ దే సింగ్, దే వర్ ఇన్స్టెన్సెస్ వేర్ అన్డిస్క్లోజ్ ఇన్కమ్ వాజ్ షోన్ ఎస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ ట్యాక్స్ రిటర్న్స్. A move that meant not only help the individual avoid paying tax but also legitimizing black money. ఓకే, మీకు వచ్చిన ఆదాయం మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ అని చూపిస్తున్నారు, కానీ మీరు మీ అగ్రికల్చర్ ఉందంటే అగ్రికల్చర్ లేదు. ఇది ప్రాబ్లం. సో డెఫినెట్లీ వాస్ చాలా మటుకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సాయి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భయపడతారు, ఈవెన్ మోదీ భయపడతారు, మోదీ గారు కూడా భయపడతారు. ఇట్లాంటి రిచ్ ఫార్మర్స్ మీద ట్యాక్స్ పడాల్సిందే. మన కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ నడుస్తుంది ప్రతి నెల. అది మీ శాలరీడ్ ఎంప్లాయీ ఉండొచ్చు, మీరు కన్సల్ట్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకు ఈ మర్సిడీస్ కొన్న వాళ్ళు, బిఎండబ్ల్యూ నడిపిస్తున్న వాళ్ళు, సో కాల్డ్ ఫార్మర్స్ దగ్గర ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేయట్లేదు? ఇది చేయాల్సిందే సాయి గారు. అండ్ గుడ్ థింగ్, ఇట్లాంటి దాంట్లో ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది చేసిన దాంట్లో ఇప్పుడు వాళ్ళ దగ్గర చెప్పారు, బాబు మీరు క్లెయిమ్ చేశారు కదా 3,000 కోట్లు, 2,038 కోట్లు, ఇప్పుడు మీరు పే చేయండి. ఫ్రమ్ 50 lakhs to 400 crores ఇన్కమ్ ట్యాక్స్ పే చేయండి దాని మీద. ఇది అవాయిడ్ చేయడానికి చేసిన గేమ్ సాయి గారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ చాలా స్మార్ట్ అయిపోయారు. వాళ్ళు ముందటిలా కాదు. ముందు మీరు ఒక బంగారం కొనుక్కున్నారు, వెళ్ళి ₹1,00,000 బంగారం క్రెడిట్ మీద కార్డు మీద, 3rd day మీకు కాల్ వస్తుంది, బంగారం తీసుకున్నారు క్రెడిట్ కార్డు మీద, ఏంటి ఎవరిది క్రెడిట్ కార్డు ఏంటి అని. ఇప్పుడు అదన్నీ లేదు. దే ఆర్ యూజింగ్ ఏఐ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్, జ్యువెలరీ షాప్స్, హై ఎండ్ పర్చేసెస్, కార్స్, అన్ని డేటా తీసుకొని ఏఐలో వేసి దే ఆర్ అనలైజింగ్ మీ ఇన్కమ్ ఎంత ఉండే. మీ ఇన్కమ్ 50 లక్షలు కూడా లేదు, కానీ మీరు కొన్న కారు 10 కోట్ల కారు కొన్నారు, ఎట్లా కొన్నారు? యూ బాట్ ఎ బిల్డింగ్ ఫర్ 5 crores, మీ ఆదాయం ఏమో మీ ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తుంది దట్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ వాజ్ ఓన్లీ 20 lakhs. హౌ డిడ్ యూ బై ఇట్? లోన్ తీసుకున్నారా, హోమ్ లోన్ తీసుకున్నారా? చూపించండి. అంటే ఒక క్వశ్చన్ ఉంది సార్, ఇప్పుడు మామూలుగా ఎవరైనా లైక్ అగ్రికల్చర్ ఈ మధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో జాబులు వదిలేసి మరీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లీజ్కి తీసుకొని చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్కి వస్తుందా? See, it all depends on your income.
మీ ఇన్కమ్ లెవెల్ మీద ఉంటుంది. లైక్ మనకు స్టాండర్డ్ డిడక్షన్ 12 lakhs దాకా ఉంటుంది. ఆఫ్ కోర్స్ yes, అదే ఒకవేళ నిజంగా వాళ్ళ ప్రాఫిట్స్ లోకి వచ్చారని అనుకుందాం, అది దీంట్లో ఇన్పుట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్టిలైజర్ యూజ్ చేస్తారు, సీడ్స్ యూజ్ చేస్తారు, మీరు మెకనైజ్డ్ టూల్స్ వాడతారు, మీరు అగ్రికల్చరల్ లేబర్ని వాడతారు, కరెక్ట్, మీరు లీజ్లో తీసుకున్న ల్యాండ్కి రెంట్ కట్టాల్సి వస్తుంది మీ సొంతం కాకపోతే. దీన్ని అన్నీ తీసేసిన తర్వాత కదా మీ ఖర్చు, మీకు వచ్చే ఆదాయం అది. సో స్మార్ట్ గై కెన్ వర్కౌట్. కానీ ఇదైతే 100% అవాయిడ్ చేస్తున్నారు. 100% అవాయిడ్ చేస్తున్నారు. మీరు చెప్పిన దానికి ఇట్స్ వెరీ హెల్దీ సైన్. చాలా మంది స్టోరీస్ చదువుతూ ఉంటాం మనం రెగ్యులర్గా. టమాటోస్ పెట్టారు, చెప్పినట్ల ఎగ్జాటిక్ ఫ్లవర్స్ పెట్టారు కొంతమంది, మంచి ఫారిన్ నుంచి వచ్చే కొన్ని వెజిటబుల్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు గోపాల్ అని చెప్పి, హీ ద వన్ హూ స్టార్టెడ్ ద షాపోర్జీ పలోజీ పార్క్, ఐటీ పార్క్, బయోటెక్ పార్క్. ఆయన ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ థింగ్. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 10 years అయింది. హైదరాబాద్లో లెట్యూస్ గ్రో చేస్తారు ఆయన కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో. ఆలోచించండి, దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్ ఆల్ కమ్. అగ్రికల్చర్ అంటే అది. సరే, మన ఫార్మర్స్ 60% మన దేశంలో ఉన్న పాపులేషన్ ఫార్మింగ్ మీద డిపెండెంట్ ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర పాపం 1 acre 2 acres కూడా లేదు వాళ్ళ దగ్గర. కరెక్ట్. వీళ్ళు 400 acres ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని వైలేట్ చేసి ఈ 400 crores క్లెయిమ్ చేయడం ఏంటి సాయి గారు? ఇట్ ఈస్ ప్యూర్ చీటింగ్. మనం అగ్రికల్చర్ అనే వర్డ్ని మిస్యూజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డెఫినెట్లీ క్రాక్ డౌన్ చేయాల్సింది. రిచ్ ఫార్మర్స్ని ట్యాక్సేషన్ బ్రాకెట్లో తీసుకురావాలి. ఈ మోదీ గవర్నమెంట్ హెస్ టు పే ఎ పొలిటికల్ కాస్ట్, లెట్ దమ్ పే ఫర్ ఇట్, డజంట్ మ్యాటర్. రాహుల్ గాంధీ ఏడుస్తాడు ఫస్ట్, డెఫినెట్గా 100%. చూడండి, మోదీ గారు కడుపు మీద కొడుతున్నారు ఫార్మర్స్ కడుపు మీద. ఏది మర్సిడీస్ బెంజ్ నడిపిస్తున్నాడు, BMW నడిపిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.